1,75,000 ఉన్నాయి ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు. కావాలంటే రివైండ్ చేసుకొని ఒకసారి పరిశీలించండి, వీడియో ఫస్ట్కి వెళ్ళి చూడండి. 1,75,000 ఉన్న దాన్ని 3,30,000 చేసాం. 5 లక్షల పాయింట్లు చేస్తే విత్డ్రా చేసుకోవచ్చు. $3,93,000 అయినాయండి. ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇక్కడి నుంచి పెంచడం చాలా కష్టం అవుతుంది, గమనించారో లేదో. $4 లక్షలు రీచ్ అవ్వలేకపోతున్నాం, తగ్గిపోతుంది బాగా, గమనిస్తుండండి ఆట. సర్వరు అంత ఇంటెలిజెంట్గా పనిచేస్తుందండి, చాలా టఫ్గా ఉంటుంది. 4 లక్షలు చిన్నగా చేరుకున్నాం, ఇంకొక 1 లక్ష వస్తే విత్డ్రా చేయొచ్చండి. 5 లక్షలు మినిమం విత్డ్రా. అలాగని మనం ఇప్పుడే కంగారు ఏం లేదు, తర్వాత ఇంకోసారి దీన్ని పెంచుకొని అప్పుడు విత్డ్రా చేయొచ్చు. ఇప్పుడు అర్జెంట్ ఏముంది, ఒకసారి పెంచాలనే ఆత్రం కూడా అక్కర్లా. కాకపోతే మీకు గేమ్ చూపించడం కోసం నేను సాహసాలు చేస్తుంటాను. అంటే మీకనే కదా ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు మన వీడియోలు, అలాంటి వాళ్ళ కోసం ఫీల్ వేరుగా ఉంటుంది కదా. అప్పటికప్పుడు ఎర్న్ చేసి అప్పటికప్పుడు విత్డ్రా చేయడం అనేది హాట్ కేక్ లాగా ఉంటుందిగా. అందుకని మన వాళ్ళ కోసం నేను అంత ప్రయత్నం చేస్తూ ఉంటాను. నిజంగా అది సాహసం అనే చెప్పాలి. మనం ఒకసారి ఆడి అప్పుడే విత్డ్రా చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. చిన్నగా కొంచెం పెంచుకొని మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇంకోసారో రేపో అలాగ ఆడుకోవడం చాలా ఉత్తమమైన విషయం. ఓకేనా? మీరెవరు కూడా ఇంతటి సాహసాలు చేయకండి. ఎందుకంటే నేనంటే హై లెవెల్స్కి వెళ్ళాను కాబట్టి, ఒక్కో దాంట్లో 4-5 లెవెల్స్ గెలుచున్నాను కాబట్టి నాకైతే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నా పాయింట్స్ పోయినా కానీ నేను మరలా తక్కువ టైంలోనే నాకు గంటకి ఎక్కువ వస్తాయి కాబట్టి
నేను సంపాదించుకోగలను. కష్టపడి లెవెల్స్ గెలిచాను కాబట్టి. మళ్ళీ తెలియక ఎవరన్నా మీరందరూ జాయిన్ అయినందుకు నాకు వస్తున్నాయి అనుకుంటారేమో, కానే కాదు. మీరందరూ జాయిన్ అయినందువల్ల నాకు ఎక్కువ రావు, మీ ద్వారా వచ్చే సపోర్ట్ మాత్రమే వస్తుంది. గంటకి నాకు ఎక్కువ రావాలి అంటే దానికి ఒక్కటే మార్గం. ఎవరికైనా మీ క్రింద ఒక్క పర్సన్ జరగకపోయినా కానీ మీకేం ఇబ్బంది లే. మీ దగ్గర టాలెంట్ ఉండి మీరు గేమ్స్ ఆడి బాగా లెవెల్స్ కనుక గెలిస్తే తిరుగులేదు మీకు. అది మనం లెవెల్స్ గెలిచి ఎక్కువ సంపాదించుకోవడం కనుక మనకి వస్తే, మన కింద 100 మంది కాదు 1000 మంది ఉన్నా కానీ వాళ్ళకు అందరి ద్వారా వచ్చే దాంతో పోలిస్తే మనకు వచ్చేది దానికి 100 రెట్లు ఎక్కువ ఉంటుంది మనం ఒక్కళ్ళం కష్టపడినందుకు వచ్చేది. మా ఊరు మా అమ్మాయి అయిపోయింది. అమెరికాకి రావాలి అయిపోయింది కదా. మా ఊరు రావాలి మా ఊరు తెలిసిన వాళ్ళు ఏ చిన్నంగా 4,30,000 రావడానికి బాగా కష్టపడ్డాం. చాలా దగ్గరికి వచ్చామండి. 4,69,000 అంటే ఇంకొక 30,000. అయితే ఇక్కడ మనకి గేమ్ పోతుందని భయపడక్కర్లేదు. ఇక్కడ మనకు ఇంకో లాభం జరుగుతుంది మనకు తెలియకుండా. ఏంటంటే టర్న్ ఓవర్ జరుగుతుంది. మనకి ప్రతి మూవ్లో జరిగే ఈ ట్రాన్సాక్షన్ అనేది ఏదైతే పాయింట్స్ వస్తా పోతూ ఉంటాయో అదంతా కూడా కౌంటింగ్ జరిగి టర్న్ ఓవర్లో మనకి కలిసి వస్తుంది. ఆ విధంగా టర్న్ ఓవర్ రావడం వల్లే కదా నేను ఇప్పుడు ఇది చూడండి లెవెల్స్, ఇది కొత్తది BCH, దీని పేరు ఇంకా మీకు చెప్పలేదు కదా, బిట్కాయిన్ సంస్థ వాళ్ళది ఇది. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ 4 లెవెల్స్ గెలిచాము. అసలు ఇది ఇచ్చే ఒక వారం రోజులు కావట్లా ఇది రిలీజ్ చేసి, అంటే ఫ్రీ మైనింగ్ రిలీజ్ చేసి. కాయిన్ రిలీజ్ అయ్యి చానాళ్ళు అయింది. 42,000 దాకా కాయిన్ వాల్యూ 40,000 పైన ఉంది. కానీ ఇది మనకి ఈ విధంగా ఈ సైట్ ఫ్రీ మైనింగ్ సైట్ అనేది ఓపెన్ చేసి 1 వీక్ కూడా ఇంకా పూర్తి కాల. కానీ ఈలోపే మనం 4 లెవెల్స్ గెలిచామంటే సామాన్యమైన విషయం కాదు. ఓకేనా మిత్రులారా? ఇంకా 50,000 అంటే మళ్ళీ 30,000 కోల్పోయాము. మొత్తం ఇప్పుడు 50,000 ఉంది టార్గెట్. చూద్దాం, ట్రై చేద్దాం. సాహసం చేయరా డింబక అంటారు కదా, నాగార్జున చెప్పాడు. ఒక్క మూవ్ తేడా వస్తే మొత్తం సంకన అయిపోద్ది. సరే, మంచిగా అంటే నాకేం వల్గర్ లాంగ్వేజ్ రాదు. ఇది గబక్కన మాట్లాడిన మాటలు అంటే మనం నష్టపోతామని చెప్పాలనేది నా యొక్క
ఇందాక 4,70,000కి వచ్చామండి. మళ్ళీ అది రీచ్ అవ్వడానికి చూసారా ఎంత టైం పట్టిందో. 4,71. ఇందాక 4,69కి వచ్చాం, ఇప్పుడు 4,71 అంటే 2,000 పెంచాం. ఈలోపు ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, ఎంత జరిగింది. ఒక 5 నిమిషాలు కష్టపడ్డాం, టెన్షన్ పడ్డాం. మీ అందరికీ పాపం వీడియో లేట్ అవుతుంది అనేదే నా బాధ. కాకపోతే పాస్ చేసి నేను ఆడుకొని 5 లక్షలు పూర్తయ్యాక విత్డ్రా చేసేటప్పుడు మళ్ళీ ప్లే చేయొచ్చు. కానీ మీకోసమే ఇంత వీడియో చేస్తుంది. అంటే గేమ్లో ఎంత అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, ఎలా ఉంటుంది అది మీకు తెలియాలంటే ఇట్లా చూస్తేనే అర్థమవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా మళ్ళీ బయటకు వస్తున్నాడు, ఎంత డౌన్ అయిపోయినా కానీ మరలా ఎలా పైకి వెళ్ళాడు, ఎలా ఎక్కువ సంపాదించగలిగాడు, ఇవి మీరు చూడంగా మీరు ఆడంగా నిదానంగా అదే అర్థమవుతుంది. అర్థమైందా? కొన్ని లక్షల సార్లు, కొన్ని కోట్ల సార్లు నేను మూవ్ చేశానండి ఈ 2 నెలల్లో. ఇంటర్లింక్ 9:30 అయింది, ఇంటర్లింక్ మెసేజ్ ఇప్పుడు వచ్చింది. అంటే 9:30కి ఇంటర్లింక్ అనే యాప్ మనకి తెలిసిందే కదా, అందరికీ తెలిసే ఉండొచ్చు. మీరు చాలామంది జాయిన్ అయ్యారు, మన సబ్స్క్రైబర్స్ చాలామంది జాయిన్ అయ్యారు. ఇంటర్లింక్ అనేది ది బెస్ట్ యాప్ అండి, అందరూ చేసుకోండి. రోజుకి 6 సార్లు వస్తాయి, 4 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకోవచ్చు. 30 కాయిన్స్ వస్తాయి. దానికి బ్యాక్ బోన్గా గూగుల్ బ్యాక్ బోన్ అండి దానికి. కాబట్టి ఇంటర్లింక్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. చాలా మంచి సబ్జెక్టు. దానికి కూడా ఎటువంటి ప్రూఫ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మన జస్ట్ మన యొక్క ఫేస్ ఐడి అంటే ఫేస్ క్యాప్చర్ చేసుకుంటుంది. అంటే ఫేస్ని రికగ్నైజ్ చేసి అప్పుడు ఓకే చేస్తుంది, మనల్ని ఒక ఐడిగా క్రియేట్ చేస్తుంది, మనకు ఒక యూజర్ అకౌంట్ అనేది కన్ఫర్మ్ చేస్తుంది. అలాగే మనం ఒక మెయిల్ ఐడి ద్వారా, మన యొక్క మెయిల్ ఐడి ద్వారా జాయిన్ అయితే సరిపోద్ది. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కొత్త మెయిల్ ఐడి పెట్టుకొని ఆ మెయిల్ ఐడి ద్వారా జాయిన్ అవ్వండి. నాకైతే ఎటువంటి అనుమానాలు లేవు, చాలా బెస్ట్. దీనివల్ల మేలు జరిగిద్దేమో కానీ కీడు మాత్రం జరగదు, హాని జరగదు. మన ఎవరికైనా సరే మంచే జరిగిద్ది ఈ ఇంటర్లింక్ వల్లని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఓకే, మనం ఇందులోకి వెళ్దాం. మనకేం మనం ఆడుకోవాలి కదా. ఆ 30,000 మనకి టార్గెట్ ఉంది. అది ఫినిష్ చేసి విత్డ్రా చేయాలని బాగా ఆరాట పడుతున్నాను. 4,87,000 అండి, ఇంకా జస్ట్ 13,000. నాకైతే బాగా బుద్ధి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 5 లక్షలు వచ్చాక ఇంకాస్త పెంచుదాము అనే దురాశకి పోకుండా విత్డ్రా చేద్దాం అనుకుంటున్నా. వచ్చేసినాయి. 31 కాయిన్ ఎక్స్ట్రా ఉంది, కానీ మరీ 31 అంటే కొంచెం ఉంటే బాగుంటుందని ఒక 5,000 పెంచా. 4,04,831 సారీ 5,04,831 పాయింట్లు మనం విత్డ్రా చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? విత్డ్రా పేజీలోకి వెళ్తున్నానండి. BCH అండి ఇది, ఈ మైనింగ్ సైట్ పేరు. మన బిట్ కాయిన్ వాళ్ళది, బిట్ కాయిన్ క్యాష్ అంటారు ఈ కాయిన్ని. ఇది ఇప్పుడు ప్రజెంట్ 40,000 పైన 42,000 దాకా ఉంది దీని వాల్యూ, ఒక కాయిన్ వాల్యూ. దీనికి మినిమం విత్డ్రా అనేది చూడండి, ఇక్కడ మినిమం విత్డ్రా 005 ఇచ్చాడు. మనం కూడా ఇప్పుడు 005 చేసాం కదా, ఇంకా విత్డ్రా చేసుకుందాం. దానికోసం మనం ఏం చేయాలి? బైనాన్స్లోకి వెళ్ళాలి. BNB ఓపెన్ చేస్తాను, బైనాన్స్ కదా, బైనాన్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం ఈ బైనాన్స్లో యాడ్ ఫండ్స్లో ఆన్ చైన్ డిపాజిట్ తీసుకున్నాను. ఇక్కడ మనం యాడ్ చేస్తున్నది BCH కదా, BCH సెలెక్ట్ చేసాము. నెట్వర్క్ ఏంటిది అని అడుగుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? BEP20 తీసుకోమన్నాడు అడ్రస్. కాబట్టి BEP20 అడ్రస్ మధ్యలో ఉంది చూసారా, రెండోది సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను. BCH అనేది అడ్రస్ వచ్చేసింది మనకి, కాపీ చేశాను. అడ్రస్ ఇక్కడ అడ్రస్ ప్లేస్లో పేస్ట్ చేస్తున్నాను.
ఇక మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. మొత్తం అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము, విత్డ్రా చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ 49,483 చూపిస్తుంది. అంటే 5 రాదు మనకి, కొంచెం తక్కువ ట్రాన్సాక్షన్ ఫీజు కింద కొంత కట్ అవుతుంది. కాబట్టి అది కూడా మనం అధిగమించాలి అంటే ఇంకొక 4,94,000 ఉంది కదా, ఇంకొక 6,000 పెంచుకోవాలి. ట్రై చేద్దామా? 6,000 కూడా అంటే వాస్తవంగా ఇలా కూడా విత్డ్రా చెయ్యొచ్చు, తప్పేం లేదు. కాకపోతే 6,000 మనకి క్రెడిట్ అయ్యేది 5 లక్షలు చేద్దాం అనేది నా కోరిక. చూద్దాం, సాహసం మళ్ళీ చేద్దాం, మరలా మనం కొంచెం పెంచుదాం, సేఫ్ ఎందుకైనా మంచిది. అంటే నేను ఎప్పుడు అలా తక్కువ విత్డ్రా చేయలేదు, అవుతుందనే నమ్మకం అయితే ఉంది. ఇంకొక 5,10,000 కనుక చేసుకుంటే మనం మంచిదని నా యొక్క ఒపీనియన్, ఆలోచన. వచ్చేసాం, 5,11 వచ్చిందంటే ఇందాకటితే మనం రీచ్ అయ్యాం. ఇప్పుడు మరలా విత్డ్రా పేజీలోకి వెళ్తున్నాను. వెళ్ళి అడ్రస్ ప్లేస్లో అడ్రస్ కాపీ పేస్ట్ చేశాను, మ్యాక్సిమం అని కొట్టాను. ఇప్పుడు చూడండి, ట్రాన్సాక్షన్ ఫీజు పోగా మనకి 5,01,080 కాయిన్లు మనకి రాబోతున్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కింద గ్రీన్ సక్సెస్ అని ఉన్న చోట గ్రీన్ టిక్ ఉంది కదా, ఇక మనం విత్డ్రా అనే బటన్ ప్రెస్ చేసాం. ఇప్పుడు మనకేమంటుంది, ఓటీపీ వస్తుంది మెయిల్కి అని చెప్తుంది. కాబట్టి కొన్ని సైట్స్ మనకి మెయిల్ ఐడికి ఓటీపీ ఇస్తాయి. కాబట్టి ఆ ఓటీపీ తీసుకొని, ఇదండి ఓటీపీ వచ్చింది, కాపీ చేశాను. ఓటీపీని ఇక్కడ పేస్ట్ చేశాను. కన్ఫర్మ్ ఓటీపీ అనేది కూడా ఇచ్చాను. సక్సెస్ఫుల్ అని కూడా వచ్చింది మనకి. ఓకేనా? అది ఇప్పుడు మనం హ్యాపీగా విత్డ్రా అనేది ఇక్కడ జరుగుతుంది. ప్రాసెస్ కంప్లీటెడ్ అంటండి, కంప్లీటెడ్ అని వచ్చేసింది. అంటే వితిన్ సెకండ్స్లో, అస్సలు లేట్ లేకుండా వెంటనే క్రెడిట్ అయిపోయినట్టుంది మనకి. ఇంత ఫాస్ట్గా అంటే బిట్ కాయిన్ వాడిది కదా, అస్సలు ఆగదు, ఎక్కడ తగ్గేదేలే. బిట్ కాయిన్ BCH. ఓకేనా? 220 రూపాయలు విత్డ్రా చేసాము. ఇప్పుడు మనం 220 రూపాయల విలువైన BCH బిట్ కాయిన్ క్యాష్ కాయిన్ని విత్డ్రా చేసాము. ఓకేనా? ఓకే, ఇంకా చివరిగా ఒకే ఒక్క మాటతో ముగిస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. గంట సింబల్ ఉంటుంది, అది నొక్కితే బెల్ బటను, మన అప్డేట్ సమాచారం అంతా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ లైక్ చేయండి ఈ వీడియోని. మీరు ఈ వీడియోని లైక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది మనకు యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు చాలా వీడియోస్ రిలేటెడ్గా కనపడతాయి కదా, అలాగే ఈ వీడియో కూడా చాలామందికి అందుతుంది ఎక్కువ లైక్స్ వస్తే. మన వీడియోలకి ఈ మధ్య 10, 15, 20, 5, 4 అలా వస్తున్నాయి. దానికే నేను అల్ప సంతోషిని, చాలా సంతోషపడుతున్నాను. ప్లీజ్ ఇంకొంచెం సపోర్ట్ చేయండి. నేను మంచి అవకాశాలు మన తెలుగు ప్రజలకి అందిస్తున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తాను ఈ సబ్జెక్ట్ని. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ. అందరూ సంపాదించుకోండి, మన కష్టాలన్నింటినీ దూరం చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. సర్వేజన సుఖినో భవంతు. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. జై హింద్.